హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా రికార్డెడ్ యారీ క్లాసెస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూస్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 2mm షుగర్ బీడ్స్, స్టోన్ చైన్, 4mm పర్ల్స్, డ్రాప్ షేప్లో ఉన్న క్లిప్ స్టోన్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ 2 లైన్స్ 2mm షుగర్ బీడ్స్తో స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా 2 లైన్స్ 2mm షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి స్టోన్ చైన్ని స్టిక్ చేయాలి. దీని తర్వాత మళ్ళీ 2 లైన్స్ 2mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. కానీ ఫస్ట్ మనం ఇక్కడ క్లిప్ స్టోన్స్, ఐ షేప్లో ఉన్న క్లిప్ స్టోన్స్ లెఫ్ట్ రైట్ ఒకటి స్టిచ్ చేసి, తర్వాత ఒక 2mm షుగర్ బీడ్, ఒక పర్ల్, మళ్ళీ 2mm షుగర్ బీడ్స్ తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఐ షేప్లో ఉన్న క్లిప్ స్టోన్స్ని ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి స్టిక్ చేయాలి. దీని తర్వాత మళ్ళీ పర్ల్స్ 2mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఆల్టర్నేటివ్గా ఒకసారి 2mm షుగర్ బీడ్, పర్ల్, షుగర్ బీడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లిప్ స్టోన్స్ చూసుకుంటూ దగ్గరగా గ్యాప్ అనేది లేకుండా పెట్టుకోవాలి క్లిప్ స్టోన్స్ని. ఇంకా ఇదే సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ స్టిచ్ చేసేసుకోవడమే. నెక్ చుట్టూ మొత్తం ఇదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 2 లైన్స్ 2mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా జెరీ థ్రెడ్ యూజ్ చేసి 1 లైన్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసాం కాబట్టి బ్యాక్ సైడ్ ఐరన్ చేసుకుంటే ఎక్కువ కాలం ఊడిపోకుండా ఉంటుంది. ఫుల్ డిజైన్ రెడీ అయిపోతే మీకు ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.